క్రితం క్లాస్లో డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రోటీన్ల సంశ్లేషణలో డిఎన్ఏ యొక్క పాత్ర ఏమిటి and what the role of DNA in the synthesis of proteins just was a discuss something. And today we are going to start to the role of DNA in genetic engineering or the applications of biotechnology. జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు అనేటువంటి ఒక లెసన్ని డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం 9వ 10వ యూనిట్ గాను చేర్చింది. దాంట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ కావచ్చు, దాని అప్లికేషన్స్ కావచ్చు, అనువర్తనాలు, వాటన్నిటిలో కూడా డిఎన్ఏ యొక్క నిర్మాణం, డిఎన్ఏ అనేటువంటిది కీలకం. డిఎన్ఏ లేకుండా ఆర్డిఎన్ఏ లేదు. ఆర్డిఎన్ఏ అంటేనే డిఎన్ఏని మార్పు చేయడం. అయితే ద రోల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిఎన్ఏని మనం ఎట్లా దాంట్లోకి ఎక్స్పాండ్ చేస్తాము అనేటువంటి అంశాన్ని మనం దీంట్లో చూడాలి. అలాగే ఈ క్రితం క్లాస్లో వాట్ వాజ్ డన్ సమ్ వాట్ రిగార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ద ఆర్డర్లీ 3 న్యూక్లియోటైడ్స్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ట్రిప్లెట్ కోడాన్ and orderly 3 nucleotides of mRNA is called as a codon, and orderly 3 nucleotides of tRNA is known as a anticodon. Means the total number of anticodons, the minimum total number of anticodons in the cell is 20. Because of the tRNA or the anticodon can be recognized to a amino acid. The total number of amino acids which are becomes to participating in protein synthesis are 20 basically. So each and every amino acid can be recognized by anticodon. So the total number of anticodons are equal for the total number of amino acids. It is a basic concept for the protein synthesis. Then after DNA పైన ఉండబడేటువంటి 3 వరుస న్యూక్లియోటైడ్ల సముదాయం అది mRNA ఏర్పరుస్తుంది. The synthesis of mRNA from DNA during the time of protein synthesis in G1 substage of cell cycle is considered as transcription అనుకున్నాం. అంటే అనులేఖనము అంటారు దీన్ని. డిఎన్ఏ నుండి mRNA ఏర్పడేటువంటి విధానం దాన్ని అనులేఖనం అంటారు. ఈ అనులేఖనంలో 5' హెలికిల్ నుండి ఒక mRNA ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ద హెలికిల్ విచ్ ఈస్ సింథసైజ్డ్ టు mRNA, హెలికిల్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టెంప్లెట్, మూసాపలకము అంటారు. తర్వాత మనకు దాని నుండి mRNA నుండి ఇండైరెక్ట్గా tRNA ఏర్పడుతుంది. tRNAని sRNA అని కూడా అంటారు, సాల్యుబుల్ RNA అంటారు. mRNA మెసెంజర్ RNA అంటారు. rRNA దీన్ని రైబోజోమల్ RNA అంటారు. ఇది కేంద్రకాంశం నుండి ఏర్పడుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణను మనం అధ్యయనం చేసేటువంటి సమయంలో దీనిపైన క్లారిటీ ఇస్తాను. బట్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏని ఇంకో రకంగా అంటే జీవసాంకేతిక శాస్త్రం వాటి అప్లికేషన్ అనువర్తనాల్లో ఈ డిఎన్ఏ యొక్క రోల్ ఏంటి, అసలు డిఎన్ఏ ఎందుకు ఆ బయోటెక్నాలజీ ఎట్లా మనకు ఏర్పడింది అనేటువంటి దాన్ని దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు డిఎన్ఏ జనరల్లీ వి హ్యావ్ అదే నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ మేడప్ విత్ 2 హెలికిల్స్ అనుకున్నాం. అంటే 2 పోచలు ఉంటాయి. అంతకంటే ముందు ఇలా ఉన్నటువంటి 2 పోచలు సమ్మిళితమై బై ద అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ అపోజిట్ పోల్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ కాయిలింగ్ means in a clockwise they forms 2 coils. Each and every coil is considered as a loop is made up with 3 types of chemical components, nitrogen, bases, sugar and molecule. In our previous classes was discussed something. అయితే ఇప్పుడు ఏంది అంటే జనరల్గా శాస్త్రవేత్తలు చేసినటువంటి పని ఏం చేసినారు వాళ్ళు అని అంటే అండర్ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఈవెన్ no attachment in between 2 helicals of DNA was done by the no one scientist in the world. 1970 కంటే ముందు కూడా 1970 కంటే ముందు ఏ శాస్త్రవేత్త కూడా చేయనటువంటి ప్రయత్నం లేదు. కాకపోతే ఏ శాస్త్రవేత్త కూడా సక్సెస్ అయినటువంటి సఫలీకృతమైనటువంటి పరిస్థితి కూడా లేదు. ఏందా సఫలీకృతం అని అంటే ఈ 2 పోచల మధ్యన అటాచ్మెంట్ చేయలేకపోయారు. అంటే ఈ 5' 3' ఇది 3' 5' అనేటువంటి ఈ 2 పోచల మధ్యన అట్రాక్షన్ ఉన్నప్పటికీ ఈ రెండింటిని కలిపేటువంటి అవకాశం లేకపోయింది. నోబడి వాజ్ సక్సెస్. దీంట్లో 2 పోచలను కలిపినటువంటి శాస్త్రవేత్త లేడు. కాబట్టి దాని నాన్ అటాచ్మెంట్ ఇన్ బిట్వీన్ 2 హెలికిల్స్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పొలారిటీ. ఇది చూసుకోవాలి. పొలారిటీ అంటే ధృవత్వం అంటాము. ధృవత్వము పొలారిటీ ఏంది? ధృవత్వం అంటే డిఎన్ఏలోని 2 పోచల మధ్యన అటాచ్మెంట్ లేకపోవడం ధృవత్వం, ఉండడం కాదు. అంటే 2 పోచలు ఒకదానితో కలవకపోవడమే ధృవత్వం. ఇప్పుడు మనం 2 పెదాలను దగ్గర తీసి సూచర్ చేసి 20 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది తప్ప అతుకో అంటే అర్థం ఏంది అని అంటే ఈజ్ నథింగ్ బట్ నాన్ అటాచ్మెంట్ ఇన్ బిట్వీన్ 2 lips ఈజ్ నథింగ్ బట్ ద పొలారిటీ. The similar the character what we concerned here means the 2 helicals of DNA under pressure and even temperature, even applying of a different types of enzymes, nobody going to get the success. The attachment was not done by the person. అంటే 2 పోచల మధ్యన కలపగలిగినటువంటి
శాస్త్రవేత్త ఎవరూ లేరు, కలపలేకపోయినారు 1970 కంటే ముందు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంది నేను చెప్పడం అనంటే, ఈ డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచలు అతుక్కోకపోవడం ధ్రువత్వం. ఒకవేళ అతుక్కుంటే అధ్రువత్వం అంటారు. ఇది తర్వాత వచ్చింది, ఇదే మనం చెప్పగలిగేది. అధ్రుత్వాన్ని మనం పొలారిటీ అంటారు, నాన్ పొలారిటీ అంటారు. నాన్ పొలారిటీ అంటే డిఎన్ఏలోని 2 పోచలు అతుక్కోకపోవడం పొలారిటీ అండి. ద నాన్ అటాచ్మెంట్ ఇన్ బిట్వీన్ 2 helicals of DNA is considered as the polarity. The attachment in between 2 helicals of DNA is considered as the non-polarity. అధ్రువత్వం అంటారు. అంటే ఇది మొట్టమొదటిసారిగా లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త. చూస్తాం మనం. అంటే నేనేం చెప్తున్నానంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అనేటువంటిది 9 యూనిట్లలోకి ఎలా ఎక్స్పాండ్ అయ్యింది అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్, నాట్ బయోటెక్నాలజీ. మనం చెప్పేది జీవ సాంకేతిక శాస్త్రం కాదు, దాని అనువర్తనం కూడా కాదు. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి అంటే డిఎన్ఏ నిర్మాణం. నిన్న ప్రోటీన్ల సంశ్లేషణలో డిఎన్ఏ ఎలా వెళ్తుంది, అంతకుముందు జన్యుశాస్త్రంలోకి ఎలా వెళ్తుంది, అంతకుముందు నార్మల్ డిఎన్ఏ ఏంది, అంతకుముందు క్రోమోజోమ్ ఏంది, ఇట్లా వస్తున్నాం మనం. కాబట్టి ఒక 2-3 రోజులు మీరు వినేంత వరకు కూడా ఎలాంటి ఒపీనియన్, కాంప్లిమెంటు, తర్వాత కామెంట్ ఏది ఇవ్వకుండా మీరు వినండి. తర్వాత ఒక్కొక్క లెసన్లోకి ఇది ఎలా వెళ్తుంది అది మనకు అర్థమైపోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే 2 helicals ఇన్ బిట్వీన్ డిఎన్ఏ, 2 helicals of DNA, no attachment. నాన్ అటాచ్మెంట్ ఇస్ ద క్యారెక్టర్, ఇస్ నోన్ యాజ్ పొలారిటీ, ధ్రువత్వం అంటారు. మళ్ళీ గుర్తు చెప్తున్నాను, డిఎన్ఏలోని 2 పోచలు అతుక్కోకపోవడం ధ్రువత్వం, అతుక్కోకపోవడం ధ్రువత్వం, అతుక్కుంటే అధ్రువత్వం. అతుక్కోవడాన్ని నాన్ పొలారిటీ అంటారు, అతుక్కోవడాన్ని నాన్ పొలారిటీ, అతుక్కోకపోవడాన్ని పొలారిటీ. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా మనకు లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే, హీ వాజ్ అబ్జర్వ్ టు ఈకోలీ బ్యాక్టీరియా. ఈకోలీని బయోటెక్నాలజీలో గాడ్ గిఫ్ట్ అంటారండి. మనకు కావలసినటువంటి అన్ని ప్రయోగాల్లో ఉపయోగించేటువంటి బ్యాక్టీరియా ఇది ఈకోలీ. అంటే ఈ బయోటెక్నాలజీ వాళ్ళ యొక్క కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్, ఇది తప్ప ఇంకోటి వాడటానికి వీల్లేదు. అంతర్జాతీయ సమాజం కావచ్చు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇదందరూ కూడా దీనిపైనే ఏ ప్రయోగం చేసినా దీనిపైన చేయాలి, ఇంకోటి దాని మీద చేయడానికి వీల్లేదు. కాబట్టి అది కూడా మనం తర్వాత చూస్తాం. ఇక్కడ నేను ఏమంటున్నా, లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈకోలీ బ్యాక్టీరియాని మొదట మైక్రోస్కోప్ కింద పరిశీలించినాడు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద ఈకోలీ బ్యాక్టీరియాని పరిశీలించినాడు. హీ వాజ్ అబ్జర్వ్ టు ఈకోలీ బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోప్ బై ద లెడర్బర్గ్. స్పాంటేనియస్లీ అనుకోకుండా పరిశీలించినాడు ఆయన. పరిశీలిస్తే ఏమైంది అని అంటే, యాక్చువల్లీ డిఎన్ఏ విచ్ వర్ మేడ్ అప్ విత్ ద 2 helicals బట్ నాట్ వితౌట్ అటాచ్మెంట్. అంతే కదా, డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచలు అతుక్కునేటువంటి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో స్పాంటేనియస్లీ లెడర్బర్గ్ వాజ్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్ ఇన్ ఈకోలీ ద అటాచ్మెంట్ విచ్ ఎవర్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ 2 helicals ఆఫ్ డిఎన్ఏ అండ్ డిఎన్ఏ బికమ్స్ టు చేంజ్ ఆర్ టర్న్ ఇంటూ రింగ్ షేప్. అంటే మొట్టమొదటిసారిగా ఈకోలీ బ్యాక్టీరియాలో లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ధ్రువత్వాన్ని కలిగి ఉండేటువంటి డిఎన్ఏలోని 2 పోచలు అధ్రువత్వానికి గురైనాయి. అధ్రువత్వం ఇన్ ద సెన్స్ నాన్ పొలారిటీ. నాన్ పొలారిటీ అంటే అటాచ్మెంట్, అటాచ్మెంట్ అంటే కలుసుకోవడం. డిఎన్ఏలోని 2 పోచలు కలుసుకోవడం ద్వారా ఒక ఉంగరం ఆకృతిలోకి ఏర్పడింది డిఎన్ఏ. వెంటనే లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త వెన్ హీ వాజ్ అబ్జర్వ్ టు ఈకోలీ బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోప్ అండ్ వాజ్ ట్రేస్ అవుట్ టు ద రింగ్ షేప్డ్ డిఎన్ఏ వేర్ ఇట్ హ్యాస్ రింగ్ షేప్డ్ బై ద అటాచ్మెంట్ ఇన్ బిట్వీన్ 2 helicals ఆఫ్ ద డిఎన్ఏ, దెన్ ద రింగ్ షేప్డ్ డిఎన్ఏ కాల్డ్ యాజ్ ప్లాస్మిడ్ బై లెడర్బర్గ్. మర్చిపోద్దండి, ఇది ఈ ప్లాస్మిడ్ అనేటువంటి పదం లెడర్బర్గ్ ప్రతిపాదించినాడు. ఏంది ప్లాస్మిడ్ అంటే ఉంగరం ఆకృతి డిఎన్ఏ. అంటే ఎప్పుడైతే డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచలు ఒకదానితో ఒకటి సమ్మిళితం కాగలిగినాయో అక్కడనే బయోటెక్నాలజీ స్టార్ట్ అయిందండి. బయోటెక్నాలజీ స్టార్ట్ కావడానికి కారణం ఏంటి అని అంటే, ద నాన్ అటాచ్మెంట్ ఆఫ్ ద డిఎన్ఏ బికమ్స్ టు లూజ్డ్ బై న్యాచురల్లీ దే టర్న్ ఇన్ టు రింగ్ షేప్. ఎప్పుడైతే డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచలు ఒకదానితో ఒకటి అతకబడినాయో అక్కడ బయోటెక్నాలజీ స్టార్ట్ అయింది. అతకడం ఇన్ ద సెన్స్ టెక్నాలజీ అంటారు. జీవశాస్త్రం అంటే బయో, ఈ బయోటెక్నాలజీ అంటే జీవశాస్త్రం, సాంకేతిక, ఇది టెక్నాలజీ అంటే సాంకేతిక శాస్త్రం కదా, జీవశాస్త్రం సాంకేతిక శాస్త్రం చేత విజయం అందుకోవడం. అంటే ద రిలేషన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ బయాలజీ విత్ టెక్నాలజీ దట్ డీల్స్ యాజ్ ద లీడ్స్ టు ద బయోటెక్నాలజీ. అంటే ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక 16 అణాల అచ్చ తెలుగు అమ్మాయిని ఓ పనికిమాలిన ఓ పోకిరి అమెరికన్కు ఇచ్చి పెళ్లి చేయడం. అంటే
నా భాషలో నేనేమంటున్నానంటే ఓ 16 ఏళ్ళ అచ్చ తెలుగు అమ్మాయి ఓ అమెరికన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అంటే ఈ జీవశాస్త్రం అనేటువంటిది మోర్ అండ్ మోర్ న్యాచురలైజేషన్ కదా. సహజంగా ఉండేటువంటి జీవశాస్త్రాన్ని ఒక టెక్నాలజీ సాంకేతిక శాస్త్రంతో కలపడం ద్వారా అది బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రంగా మార్పు చెందింది. ఆ మార్పు చెందడం ద్వారా ఏం జరిగిందంటే మానవాళికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఔషధాలు కావచ్చు, ఆల్కలాయిడ్స్ కావచ్చు, యాంటీబయోటిక్స్ కావచ్చు, లేకపోతే ప్రోటీన్స్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్కువ ఉత్పత్తి ఖర్చుతో అధిక సురక్షితమైనటువంటి ఉత్పత్తిని వ్యాక్సిన్స్ కావచ్చు, హార్మోన్లు కావచ్చు, ఎంజైమ్లు కావచ్చు, వీటన్నిటిని మనం ఈ బయోటెక్నాలజీ రంగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సురక్షితమైనటువంటి ఉత్పత్తిని సాధించగలుగుతున్నాం. దాన్ని మనం బయోటెక్నాలజీ అంటారు. బయోటెక్నాలజీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి అంశం ఎందుకు బయోటెక్నాలజీగా మారింది, బయాలజీ ఎందుకు టెక్నాలజీతో కంబైండ్ అయింది, బయాలజీ ఎందుకు టెక్నాలజీ చేత వియ్యమందుకుంది అని అంటే where the double helical DNA, the non-attachment, whenever it is takes place in between two helicals of DNA, then naturally, spontaneously, they becomes to turn into ring-shaping DNA, means attachment as it takes place. Was first recognized by the Lederberg and was the given name as the plasmid. You mind this point, the name plasmid was given by Lederberg. Plasmid అనేటువంటి పదాన్ని లెడర్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త మొదట ప్రతిపాదించినాడు. And when he was observed to E. coli bacteria, Escherichia coli is a symbiotic bacteria for digestive system. దీన్ని మొదట ఆయన సూక్ష్మదర్శిని కింద పరిశీలించి దాంట్లో రింగ్ షేప్గా ఉన్నటువంటి డిఎన్ఏ he was given a beautiful name as the plasmid. కాబట్టి ప్లాస్మిడ్ అనేటువంటి పదాన్ని మొదటగా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తగా మనం లెడర్బర్గ్ని గుర్తిస్తాం. అయితే ఇక్కడ నేనేమంటున్నాను అంటే జస్ట్ బిఫోర్ ఎస్టర్డే వాట్ వాజ్ డన్ ఇన్ అవర్ క్లాస్ రూమ్, DNA having the two helicals without attachment. న్యాచురల్గా సహజంగా డిఎన్ఏలో ఉండేటువంటి రెండు పోచలు ఒకదానితో ఒకటి కలిసేటువంటి అవకాశం లేదు. కానీ సహజ సిద్ధంగా ఈ కోలి బ్యాక్టీరియాలో అవి రెండు కలవడాన్ని మనకు లెడర్బర్గ్ గుర్తించినాడు. ఇక ఆ తర్వాత ఈ జీవశాస్త్రం కాస్త సాంకేతిక శాస్త్రంగా పరిడవిల్లింది, సాంకేతిక శాస్త్రంగా పురుడు పోసుకుంది, సాంకేతిక శాస్త్రంగా అభివృద్ధి మొదలైంది. అయితే ఆ తర్వాత ఈ 1970s 1970లో మొట్టమొదటిసారిగా పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడంటే ఒక డిఎన్ఏను ఇంకో డిఎన్ఏ ముక్కతో కలిపినాడు. అంటే హ్యూమన్ బీయింగ్ డిఎన్ఏ ఒక చిన్న ముక్క హ్యూమన్ బీయింగ్ డిఎన్ఏ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి జన్యువుని శాస్త్రీయబద్ధంగా వేరు చేసి దాన్ని తీసుకొచ్చి ఈ కోలిలో ఉండేటువంటి ఈ ప్లాస్మిడ్ పైన అతికించినాడు. అంటే ఇప్పుడు ఈ ముక్కనేమో ఇన్సులిన్ అంటే హ్యూమన్ బీయింగ్, ఇదేమో ఈ కోలి. ఈ పని చేసినాడు ఆయన లెడర్బర్గ్ అనే ఎవరండి ఆయన మనకు ఈ పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడనంటే హీ వాజ్ అడ్జాయిండ్, హీ వాజ్ రీకంబైన్డ్, హీ వాజ్ అటాచ్డ్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. అంటే ఏంది అని అంటే మనకి ఇక్కడి నుంచి ఒక ముక్కను తీసుకొచ్చినాడు. ఏ ముక్క? డిఎన్ఏ ముక్క. ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ సింథసైజ్ టు ఇన్సులిన్. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ముక్క. ఈ ముక్కను తీసుకొచ్చి ఏం చేశాడు ఆయన అంటే మనకు ఉన్నటువంటి ప్లాస్మిడ్ ఉంగరం ఆకృతి డిఎన్ఏ, ఆ ప్లాస్మిడ్ని తీసుకొని ఈక్వల్ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ పైకి దీన్ని తీసుకొచ్చి అతికించినాడు. ఇట్లా అతికించినాడు. అంటే ఈ అతికించినటువంటి డిఎన్ఏ ముక్కనేమో మనిషిది ఇన్సులిన్, ఇదేమో ఈకోలి. అంటే ఇది బ్యాక్టీరియా, ఇది హ్యూమన్ బీయింగ్. అంటే వేరు వేరు డిఎన్ఏ ముక్కలు కలిసి ఒక కొత్త డిఎన్ఏ ముక్క ఏర్పడింది. ఇట్లా ఏర్పడేటువంటి డిఎన్ఏను ఆర్డిఎన్ఏ అన్నాడు. అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు దీన్ని. ఆర్ అంటే రీకాంబినెంట్ అని, రీకాంబినెంట్ డిఎన్ఏ ఏర్పడింది. దీన్ని హైబ్రిడ్ డిఎన్ఏ అంటారు, హైబ్రిడ్ డిఎన్ఏ అంటారు. దీన్ని సంకర డిఎన్ఏ అంటారు, దీన్నే థైమరిక్ డిఎన్ఏ అంటారు, దీన్ని పునఃసంయోజక డిఎన్ఏ అంటారు. అంటే ఇవన్నీ పదాలు సినానిమికల్ వర్డ్స్. అంటే ఇవన్నీ కూడా ఈ పదాలు ఏమిటి అని అంటే ఈ పదాలన్నీ కూడా ఎంట్రన్స్ పరీక్షకు, ప్రవేశ పరీక్షకు ఆ పేపర్ సెట్టర్స్ వాడేటువంటి పదకోశం. ఈ పదకోశం తెలియకపోవడం వల్లనే మనం వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనకు వచ్చిన ఆన్సర్ అయినా సరే దానికి సరిగా ఆన్సర్ చేసేటువంటి పరిస్థితిని అభ్యర్థి కోల్పోతాడు. అందుకోసమనే ఎంట్రన్స్ ఇస్ ద లాంగ్వేజ్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారానికి ఎక్స్పాండ్ చేసి దానికి పర్యాయపద
పరీక్షల్లో ఎంట్రన్స్లో వాడేటువంటి ఉపయోగించేటువంటి ఆ ప్రొఫెసర్స్ వాడేటువంటి పదకోశాన్ని అభ్యర్థి అవపోసన పట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నాను అంటే కైమరిక్ డిఎన్ఏ దీన్ని చిత్రవర్ణ అంటారు, చిత్రవర్ణ డిఎన్ఏ అంటారు. అంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేస్తున్నాడనంటే he was combined to two different DNAs and basically gently they was gathered to a DNA fragment from the human beings which concerns to the secretion of insulin and is attached with the DNA which placed in E. coli. Means E. coli bacteria DNA is combined with a DNA of human being. అంటే వేరు డిఎన్ఏ ముక్కలు కలిసి ఏర్పడేటువంటి క్రొత్త డిఎన్ఏను సంకర డిఎన్ఏ అంటారు. సంకరణం అంటే అదే కదా, భిన్నమైనటువంటి లక్షణాల మధ్య చేసేటువంటి ఒక క్రాసింగ్. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశాడనంటే ఈ కోలి బ్యాక్టీరియా తీసుకున్నాడు. ఈ కోలి బ్యాక్టీరియాలో ఉండేటువంటి ప్లాస్మిడ్ పైకి ఏం చేశాడంటే ఆయన ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి జన్యువులు రెండింటిని తీసుకొచ్చి దీని మీద అటాచ్ చేసినాడు. ఈ పరిశోధనకు 1970sలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. తర్వాత 10 సంవత్సరాలకు అంటే 1970 తర్వాత 1980లో ఈ ఆర్డీఎన్ఏని ఉపయోగించి ఇలీ అండ్ లిల్లీ అనేటువంటి శాస్త్రవేత్త, ఇలీ అండ్ లిల్లీ అనేటువంటి ల్యాబొరేటరీ అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ ఆర్డీఎన్ఏ పరిజ్ఞానాన్ని దీన్ని ఆర్డీఎన్ఏ పరిజ్ఞానం దీనికి డెప్త్ ఎనాలిసిస్ నేను జెనెటిక్ ఇంజనీరింగ్ మొదలుపెట్టినప్పుడు కూలంకుషంగా అద్భుతంగా మీ ముందుకు ప్రజెంట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఏం చేస్తున్నాం ఇప్పుడు అని అంటే ద ఎక్స్పాండింగ్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రక్చర్ ఇన్ బయోటెక్నాలజీ. అంటే జీవ సాంకేతిక శాస్త్రంలోకి బయోటెక్నాలజీ ఎట్లా చొప్పించబడింది అనేది మనం చూస్తున్నాం. అంటే డిఎన్ఏ నిర్మాణంలో ఇది ఒక యాంగిల్, నిన్న చూసింది ఒక యాంగిల్, మొన్న చూసింది ఒక యాంగిల్. అంటే డిఎన్ఏ నిర్మాణాన్ని వేరు యూనిట్స్లోకి వేరు పాఠ్యాంశాల్లోకి డిఎన్ఏ ఏ మేరకు పొలిమరీకరణం చెంది ఉన్నది దాన్ని చూడబోతున్నాం. అదే దీంట్లో బయోటెక్నాలజీలో ఈ డిఎన్ఏ ఎలా ముందుకెళ్ళింది అని అంటే ద లెడర్బర్గ్ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్ టు రింగ్షిప్ డిఎన్ఏ ఇన్ ఈ కోలి. Then after 1970s, the Paul Borg was prepared a RDNA in the sense the DNA which was developed by the combination of different DNA fragments. వేరు డిఎన్ఏ ముక్కలు కలిసి ఏర్పడేటువంటి డిఎన్ఏను ఆర్డిఎన్ఏ అంటారు. ఆర్ ఇన్ ద సెన్స్ ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే రీకాంబినెంట్ అని అర్థం. దీనికి మొదటక్షరం ఆర్, అది డిఎన్ఏ అనుకుంటాం. ఆర్డిఎన్ఏ అంటే ఇది. అందుకంటే ముందు సిడిఎన్ఏ మనం చూసినాం. సిడిఎన్ఏ అంటే డిఎన్ఏ నుంచి ఏర్పడేటువంటి డిఎన్ఏ కాకుండా డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏ నుంచి ఏర్పడితే సిడిఎన్ఏ అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం అంటే ఆర్డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ. రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంది అని అంటే వేరు డిఎన్ఏ ముక్కలు కలిసి ఏర్పరిచేటువంటి ఒక క్రొత్త డిఎన్ఏను రీకాంబినెంట్ డిఎన్ఏ. దీన్నే తెలుగులో రీకాంబినేషన్నే తెలుగులో పునఃసంయోజనం అంటారు. పునఃసంయోజక డిఎన్ఏ ఇది పునఃసంయోజక డిఎన్ఏ అంటారు. పునఃసంయోజక డిఎన్ఏ ఇన్ ద సెన్స్ వాట్ కన్సర్న్ హియర్ ద డిఎన్ఏ విచ్ హ్యాస్ డెవలపింగ్ బై ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. దాంతో అట్లా ఆర్డిఎన్ఏ ఏర్పడుతుంది. ఆర్డిఎన్ఏ ఏర్పడటమే జీవ సాంకేతిక శాస్త్రానికి పునాదిగా మనం చెప్పవచ్చు, భావించవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్డిఎన్ఏ తర్వాత ఈ ఆర్డిఎన్ఏకి ఏమేమి పేర్లు ఉన్నాయి? పునఃసంయోజక డిఎన్ఏ, రికాంబినెంట్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ. దీన్నే సంకర డిఎన్ఏ అంటాం కదా, సంకర డిఎన్ఏ. దీన్ని హైబ్రిడ్ డిఎన్ఏ అంటాం. సంకరం అంటే అదే కదా, హైబ్రిడ్ డిఎన్ఏ. దీన్ని కైమరిక్ డిఎన్ఏ అంటాం. కైమరిక్ డిఎన్ఏ. దీనికి మరో పేరు కైమరిక్ని తెలుగులో చిత్రవర్ణ డిఎన్ఏ అంటాం. దీన్ని ఇట్లా చాలా ఏ పేరున్నా కూడా ఇది ఆర్డిఎన్ఏ అంటే వేరు డిఎన్ఏ ముక్కలు కలిసి ఏర్పడేటువంటి అభివృద్ధి చెందేటువంటి ఒక కొత్త డిఎన్ఏను ఆర్డిఎన్ఏ అంటారు. దీన్ని మొదట పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త 70లో ఆవిష్కరించినాడు. ఈ ఆవిష్కరణానికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ ఆర్డిఎన్ఏను ఉపయోగించి 70లో తయారు చేస్తే 80లో ఇలీ అండ్ లిల్లీ మన దగ్గర రెడ్డిస్ ల్యాబొరేటరీ ఎంత ఫేమసో అమెరికాలో ఇలీ అండ్ లిల్లీ అనేటువంటి ల్యాబొరేటరీ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి సంస్థ. దానిలో దీన్ని ఉపయోగించి ఆర్డిఎన్ఏని ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఈ 1980sలో వాళ్ళు ఇన్సులిన్ను ఆర్డిఎన్ఏ పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేసినారు. ప్రపంచంలో ఆర్డిఎన్ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొదట ఇన్సులిన్ను తయారు చేసినటువంటి దేశం అమెరికా అయితే తయారు చేసినటువంటి సంస్థ ఇలీ అండ్ లిల్లీ. అయితే అక్కడ
దాన్ని ఇక్కడ ఆర్డిఎన్ఏలో అంటే ఇదేమో ప్లాస్మిడ్ కదా, ఇదేమో మనిషిది కదా, ఇది హ్యూమన్ కదా, కాబట్టి హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఇది ఉత్పత్తి చేసేటువంటి స్రావకం ఇన్సులిన్ కాబట్టి ఈ లిన్ తీసుకున్నారు, ఇది హ్యూమన్ తీసుకున్నారు, హ్యూములిన్ అన్నారు. హ్యూములిన్ అంటే హ్యూములిన్ హ్యూములిన్ అనేటువంటి ట్రేడ్ నేమ్ తోటి మొట్టమొదట ఈ ఇలి అండ్ లిల్లీ అనేటువంటి సంస్థ మనకు ఈ ఇన్సులిన్ను పారిశ్రామికంగా వాణిజ్య స్థాయిలో ఆర్డిఎన్ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీన్ని మొదట ఉత్పత్తి చేసినారు. మన దేశంలో ఇప్పుడు రికోసులిన్ పేరుతోటి చాలా కంపెనీస్, రేయా లైఫ్ సైన్సెస్ కావచ్చు, తర్వాత చాలా ఇన్స్టిట్యూట్స్, బయాలజికల్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి చాలా ల్యాబొరేటరీస్ ఈరోజు ఇన్సులిన్ను మనం పారిశ్రామికంగా లార్జ్ స్కేల్ లెవెల్లో ఆర్డిఎన్ఏ ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నాం. దీంతోపాటు మన దేశంలో ఈపీఐ ప్రోగ్రామ్, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అంటారు, పొడిగించబడినటువంటి టీకా కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం, గౌరవనీయమైనటువంటి భారత ప్రభుత్వం ప్రజానికానికి ఉచితంగా, పేద ప్రజానికి అంటే ప్రజలందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలల ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా వ్యాక్సిన్స్ని మనకు అందిస్తున్నారు. ఈ తీసుకునేటువంటి అన్ని వ్యాక్సిన్స్, ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్స్, వీటిని సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అంటారు. ఇవి చాలా సురక్షితమైనటువంటి వ్యాక్సిన్స్గా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండి భారతదేశ వ్యాప్తంగా వీటిని 7 ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు నివారణ కోసం వ్యాక్సిన్స్ని వాడుతున్నారు. వ్యాక్సిన్స్ని ఎలా ఆర్డిఎన్ఏని ఉపయోగించి తయారు చేస్తారు అది కూడా మనకు టాపిక్ కాబట్టి అది జీవశాస్త్రంలో ఆధునిక పోకడల్లో నేను దానిపైన పూర్తి సమగ్రమైనటువంటి విశ్లేషణని మీ ముందు పెడతాను. ఇప్పుడు ఇక్కడ జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ టు ద రోల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ బయోటెక్నాలజీ. అంటే జీవ సాంకేతిక శాస్త్రంలో మనకు ఆర్డిఎన్ఏ అంటే డిఎన్ఏ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి దాన్ని మౌలికంగా బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా లోపలికి పోయి ఇన్డెప్త్గా డిస్కస్ చేయట్లేము. ఇది అంశాన్ని పరిశీలించేటప్పుడు, ప్రత్యేకంగా అంశాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి విశ్లేషణ మాలిక్యులర్ లెవెల్లో మీకు దొరుకుతుంది, మీ ముందు పెడతాను. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ డిఎన్ఏను మనం ఉంగరమాకృతిలోకి మారడాన్ని ప్లాస్మిడ్ అన్నారు. ఇది ఈకోలి బ్యాక్టీరియాలు గుర్తించినారు. ఇది గమనిస్తే తర్వాత ఏం చేశారనంటే దే వాజ్ క్యాలిక్యులేటెడ్ హౌ మెనీ జీన్స్, డిఎన్ఏ పైన జన్యువులు ఉంటాయి కదా, 900 నుండి 1500 న్యూక్లియోటైడ్ల మధ్య భాగాన్ని మనం జన్యు అంటాం కదా. పోరెట్ల సంశ్లేషణలో పాలిపెప్టిడ్ గోల్స్ నిర్ధారణకు కావలసినటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉండేటువంటి డిఎన్ఏ ముక్కను కూడా మనం జన్యు అంటాం కదా. అయితే తర్వాత laterally they was counted how many genes are located in plasmid. When it is turned into ring shaped DNA is also consisting with genes కదా. కాబట్టి ఉంగరమాకృతిలో ఉండేటువంటి ప్లాస్మిడ్ పైన ఎన్ని జన్యువులు ఉంటాయి అని గుర్తిస్తే ఇట్ హ్యాస్ 25 to 30 genes are located. మర్చిపోవద్దండి, ప్లాస్మిడ్ పైన 25 నుండి 30 జన్యువులు ఉంటాయని శాస్త్రవేత్తలు నిక్కచ్చిగా వాళ్ళు కౌంట్ చేసి చెప్పినారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కోలీలో బ్యాక్టీరియాను గుర్తించినారు, అది నిజమే. ఈ కోలియాలో బ్యాక్టీరియాను గుర్తించినారు నిజమే. కానీ ఈ గుర్తించినటువంటి బ్యాక్టీరియాను, ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మిడ్ను ఎట్లా వేరు చేసినారు, ఎవరు వేరు చేసినారు అని అంటే ఈ బ్యాక్టీరియా నుండి ముందు ప్లాస్మిడ్ని వేరు చేయాలంటే గుర్తించినారు నిజమే, మరి వేరు చేయాలి కదా, వేరు చేయాలి. ఎట్లా వేరు చేసినారు దీన్ని అని అంటే ఫస్ట్ ఇథిలిన్ డైఅమైన్ టెట్రా ఐసిటిక్ యాసిడ్, ఈడిటిఏ అంటాం. శాస్త్రవేత్తలు ఏం చేశారనంటే దట్ బ్యాక్టీరియల్ సెల్ వాజ్ ఫస్ట్ ట్రీటెడ్ బై ఈడిటిఏ, ఇథిలిన్ డై అమైన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. ఇది ఒక రసాయనిక పదార్థం. మొట్టమొదటిసారిగా ద బ్యాక్టీరియల్ సెల్, ఈకోలి బ్యాక్టీరియల్ సెల్ వాజ్ ట్రీటెడ్ విత్ దిస్ కెమికల్ సబ్స్ట్రేట్ అండ్ ఫాలోడ్ బై సోడియం లారిల్ సల్ఫేట్. ఇదండి అంటే బ్యాక్టీరియా నుండి ప్లాస్మిడ్ని వేరు చేయడానికి ఎట్లా వేరు చేస్తారు అంటే ఈ వేరు చేసే ఇప్పుడు దీని మీద 25 నుంచి 30 జన్యువులు ఉన్నాయి కదా, దీన్ని ఎలా వేరు చేస్తారు అని అంటే ద సైంటిస్ట్ వర్ ఫస్ట్ ట్రీటెడ్ టు బ్యాక్టీరియం త్రూ ఈడిటిఏ అండ్ ఫాలోడ్ బై సోడియం లారిల్ సల్ఫేట్. వెంటనే ద ఎంటైర్ ద సెల్ వాల్ బికమ్స్ టు డిస్ట్రాయ్ డైజెస్టెడ్. దెన్ ఏ ప్లాస్మిడ్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ బ్యాక్టీరియం అండ్ ఈస్ కన్సిస్టింగ్ విత్ 25 to 30 జీన్స్. ప్లాస్మిడ్ని వేరు చేయగలిగినారు. దీన్ని వేరు చేసినటువంటి వాళ్ళు బొలీవియన్ అండ్ రోడ్రిక్, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు. దేవర్ బిలాంగ్స్ టు అమెరికా అండ్ వాజ్ ఫస్ట్ సెపరేటెడ్ టు ప్లాస్మిడ్ ఫ్రమ్ ఈకోలి బై ద ట్రీట్మెంట్ ఆఫ్ ఈడిటిఏ అండ్ ఫాలోడ్ బై సోడియం లారిల్ సల్ఫేట్. Then ultimately, without any confusion, what happened? The plasmid becomes to come out. How it is possible means by the reaction of these chemical substrates and goes for the digestion of the cell wall, including the protoplasm, by gel electrophoresis, some chemical and scientific methods. They gently separated to plasmid.
కాబట్టి ఇట్లా వేరు చేసినటువంటి మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా నుండి ప్లాస్మిడ్ని వేరు చేసినటువంటి శాస్త్రవేత్తలు అంటే బొలివేర్ అండ్ రోడ్రిగ్. కాబట్టి వీళ్ళు వేరు చేసినటువంటిది ప్లాస్మిడ్ కాబట్టి దీనికి నామకరణం చేయాలి. ఏమని నామకరణం చేసినారు అని అంటే ఇది ప్లాస్మిడ్ కాబట్టి పి అన్నారు, బొలివేర్ కాబట్టి బి అన్నారు, రోడ్రిగ్ కాబట్టి ఆర్ అన్నారు. తర్వాత ద ప్లాస్మిడ్ విచ్ ఈస్ కన్సిస్టింగ్ విత్ 322 బేస్ పెయిర్స్ అండి. అంటే 320 నత్రజని క్షార జంటలు దీంట్లో ఉన్నాయి. అంటే నత్రజని క్షారాలు జంటలుగా ఉంటాయి అనుకున్నాం కదా న్యూక్లియోటైడ్స్. కాబట్టి ఇక్కడ 322 న్యూక్లియోటైడ్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి 322 ఇచ్చినారు. అంటే PBr 322 has the first separated plasmid from E. coli by Bolivar and Rodrigue when they was treated to bacterium cell with EDTA and followed by sodium lauryl sulfate. What concerned here, they gently separated to plasmid and they was given a beautiful name. P stands for the plasmid and B means Bolivar and Rodrigue who was separated to plasmid from the E. coli and they given the beautiful name PBr 322. It stands for the number of base pairs, how many they are located in plasmid. కాబట్టి ప్లాస్మిడ్ని వేరు చేసిన తర్వాత ఆ ప్లాస్మిడ్లో ఉండేటువంటి మొత్తం బేస్ పైర్స్ 322 అయితే దాన్ని వేరు చేసినటువంటి శాస్త్రవేత్తల పేరుని కుదించి PBr 322 అన్నారు. మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా నుండి వేరు చేసినటువంటి ప్లాస్మిడ్గా దీనికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో మనకు బయోటెక్నాలజీ రంగంలో ఉపయోగించేటువంటి ప్లాస్మిడ్లో అంటే జంతువుల్లో జరిపేటువంటి ప్లాస్మిడ్లో 99% దీన్నే వాడతారు. మోర్ అండ్ మోర్ పాపులర్ ప్లాస్మిడ్ ఇన్ వరల్డ్. కాబట్టి జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతిని పొందినటువంటి ప్లాస్మిడ్గా దీనికి గుర్తింపు ఉంది. ఆ తర్వాత చాలా ప్లాస్మిడ్లు వచ్చినాయి. కృత్రిమంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు PEC 101 PEC 119 వేరు చేసినారు. తర్వాత టిప్ ప్లాస్మిడ్ వచ్చింది, PMA 56 వచ్చింది, సూపర్ బగ్ అనేటువంటి ప్లాస్మిడ్ వచ్చింది. డాక్టర్ ఆనందో చక్రవర్తి అనే ఇండియన్ సూపర్ బగ్ను తయారు చేసినారు. అంటే ఇది ఎంత ఈ ప్లాస్మిడ్స్ దాని రకాలన్నీ కూడా మనకు ఉన్నటువంటి అప్లికేషన్స్ జీవ సాంకేతిక శాస్త్రం దాని అనువర్తనాలలో వీటిని ఉపయోగించుకుంటాం. కాబట్టి మొదట మనకు ఉన్నటువంటి ద్విపోచయిత DNA నిర్మాణం కాస్త మార్పు చెంది ఏ శాస్త్రవేత్త సాధించలేనటువంటి విజయంగా ఎవరు కూడా చేయలేము. ఏ ప్రయోగంలో కూడా ఏ శాస్త్రవేత్త సఫలీకృతం కాకపోయినా ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా ఈ కోలి బ్యాక్టీరియాలో మనం చేసేటువంటి ప్రయత్నమే ప్రయోగంగా మారిపోయి అది ఒక రింగ్ షేప్లోకి మారిపోయింది. ఆ రింగ్ షేప్లోకి మారిన దాన్ని మొదట లెడర్బర్గ్ గమనించినాడు. బొలివేర్ అండ్ రోడ్రిగ్ వెంటనే జెంటిల్లీ దే సపరేటెడ్ టు ప్లాస్మిడ్. మరి దీన్ని ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాలి. అంటే ఇప్పుడు మనకు వేరు చేసినటువంటి ప్లాస్మిడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేస్తే అంటే దీన్ని నేను ఉపోద్ఘాతంలాగా మీరు భావించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది మీకు ఒక లెసన్ మొదలు పెడితే ఎక్స్పాండ్ ఎట్లా అవుతుందో ఆ లెసన్లో తెలుస్తుంది. ఇదంతా క్రోడీకరించినటువంటి ఇంట్రడక్షన్గా నేను మీ ముందు పెడుతున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది, అవును కదా. దీంట్లో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి స్పేస్ టెక్నాలజీ, రెండవది బయోటెక్నాలజీ, రెండవ శాఖ, మూడవది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు. అంటే స్పేస్ టెక్నాలజీ అనే వాళ్ళు ఎప్పుడు పైకే చూస్తుంటారు. అంటే సూర్యుడు దాని చుట్టూ ఉండేటువంటి ఉపగ్రహాలు, ఈ ఉపగ్రహాన్ని తయారు చేయటం, దీన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం వీళ్ళు చేసేటువంటి పని. ఇస్రో వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అని అంటే దే ఆర్ డెవలప్డ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అండ్ సెంట్ టు యాక్సిస్, ఆర్బిట్లోకి పంపిస్తారు. అది దాని చుట్టూ తిరుగుతుంది. మనకు కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ రంగం కావచ్చు, ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క దాన్ని అనుసరించి వ్యవసాయ రంగం ఒకటి, తర్వాత సైనికులకు ఒకటి, ఇట్లా వాళ్ళు మనం పంపుతున్నాం. దీన్ని స్పేస్ టెక్నాలజీ అంటారు. రెండవది ఏంటి అంటే బయోటెక్నాలజీ. వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికీ కిందికి చూస్తుంటారు. కింది చూడటం అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ స్టడీ. వీళ్ళు ఎట్లయితే శాటిలైట్ తయారు చేస్తున్నారో దీస్ వర్ అండర్ కండిషన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టు ద ఆర్టిఫిషియల్ జీన్. అంటే కృత్రిమంగా ప్రయోగశాలలో జన్యువును తయారు చేయవచ్చు. వీళ్ళేమో శాటిలైట్ని తయారు చేస్తారు, వీళ్ళు జన్యువును తయారు చేస్తారు. చేసేసి అవసరమైనటువంటి చోట, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గొంతుకు నా గొంతుకు చాలా భేదం, మైకేల్ జాక్సన్ నడుముకు నా నడుముకు చాలా భేదం, మైక్ టైసన్ కండరాలకు నా కండరాలకు చాలా భేదం. అంటే ఏంది అర్థం అంటే మైక్ టైసన్ కండరాలు ప్రపంచంలో ఏ జీవరాశిలో లేవు. మైకేల్ జాక్సన్ నడుము గడియారపు స్ప్రింగ్ వలె తిరుగుతుంది కదా. దీనికి కారణం ఏంటి అంటే అందులో ఉండేటువంటి జన్యువుల యొక్క వరుసక్రమం. నేనేమంటాను అంటే ప్రస్తుతం రాబోయేటువంటి తరంలో మనకు పుట్టేటువంటి సంతానానికి వాంఛనీయమైనటువంటి లక్షణాలని క్రోడీకరించుకొని తెచ్చుకునేటువంటి అవకాశం బయోటెక్నాలజీ ద్వారా దొరికింది. ఇదంతా మనం మీ లెసన్లో ఉన్నదే డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పునాదిగా ఉపోద్ఘాతంగా దీన్ని మీరు భావించాల్సిందిగా మనవి.
అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే ద బయోటెక్నాలజీ వాట్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ డెవలప్మెంట్ టు ఆర్టిఫిషియల్ డిజైరబుల్ జీన్. అంటే మనకు కావలసినటువంటి జన్యువుల్ని వీళ్ళు తయారు చేయగలరు. జన్యువులను తయారు చేయడమైనా ఓకే, దాని లక్షణాన్ని కూడా తయారు చేయవచ్చు. సో జన్యువు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ జన్యువు, దీన్ని నేనే తయారు చేయవచ్చు. ఈ జన్యువు యొక్క క్యారెక్టర్ ఏంటి అని అంటే సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్, ఇన్సులిన్ కూడా తయారు చేయవచ్చు. అంటే ప్రయోగశాలలో జన్యువుని కానీ దాని లక్షణాన్ని కానీ నేరుగా తయారు చేయడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఎందుకు కాదండి, జెనెటిక్ అంటే జన్యువు లేదా దాని లక్షణం, ఇంజనీరింగ్ అంటే తయారు చేయడం. జన్యువు కానీ దాని లక్షణాన్ని కానీ కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేయడమే జెనెటిక్ ఇంజనీరింగ్. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉపయోగపడేటువంటిది ప్లాస్మిడ్. అంటే వాంఛనీయమైనటువంటి జన్యువుని మనం తయారు చేసినాం, దీన్ని తీసుకుపోయి ప్లాస్మిడ్ పైన పెట్టొచ్చండి. ఎట్లా పెడతామో అది వేరే లెసన్ ఉంది, మీకు చెప్తాను. ప్లాస్మిడ్ పెట్టి తంతే అది ఎంబ్రియోలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు వాంఛనీయమైనటువంటి జన్యువు, నీకు ఏం కావాలనుకుంటున్నావు, పుట్టబోయేటువంటి సంతానానికి బాలసుబ్రహ్మణ్యం గొంతు కావాలనుకుంటున్నావు, మైకేల్ జాక్సన్ అడుగు కావాలనుకుంటున్నావు, లేకపోతే మైక్ టైసన్ కండరాలు కావాలనుకుంటున్నావు, ఏదో లక్షణాలు అవలక్షణాలు నీకు కావాలనుకుంటే ఆ లక్షణాలు నిర్ధారించేటువంటి జన్యువు యొక్క న్యూక్లియోటైడ్ వర్ష క్రమాన్ని ప్రయోగశాలలో తయారు చేసి దాన్ని ప్లాస్మిడ్పై అమర్చి తంతే ఎంబ్రియోలోకి పోతుంది. తల్లిదండ్రుల నుంచి తీసుకున్నటువంటి ఎంబ్రియోలోకి పోతే పుట్టేటువంటి సంతానం మనం కోరుకునేటువంటి లక్షణాలతోటి పుట్టేటువంటి అవకాశం ఉంది. అవకాశం కాదు, 100% ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాంట్లో మనం వాడేటువంటిది ప్లాస్మిడ్. కాబట్టి ప్లాస్మిడ్ని మొట్టమొదటిసారిగా లెడర్బర్గ్ గుర్తించినాడు. తర్వాత బొలివేరియన్ రోడ్రిగ్లు వేరు చేసినారు. తర్వాత చాలా 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 ప్లాస్మిడ్లు వచ్చినాయి. ఆ ప్లాస్మిడ్ల యొక్క వరుస క్రమం మనం ఇక్కడ చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకొక అంశం ఏంటి అని అంటే ఈ ప్లాస్మిడ్ వచ్చిన తర్వాత ఈ ప్లాస్మిడ్ని మనం బయోటెక్నాలజీలో వాడుతున్నాం, లేదంటే జీవ సాంకేతిక శాస్త్రంలో వాడుకుంటున్నాం. ఎక్కడ అవసరం అక్కడ వాడుతున్నాం. ఎట్లా అవసరం తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ ప్లాస్మిడ్ని తీసినాం, ఏం చేయాలి మరి దీన్ని అంటే నిల్వ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలాసార్లు అడిగినాడు, ఒక్క అభ్యర్థి కూడా దీనికి ఆన్సర్ సరిగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటి అంటే ఒకటే, లెసన్ వినేటప్పటికీ ముందు లెక్చరర్కి ఏమన్నా ఎక్స్పర్టైజేషన్ ఉన్నదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదా, అది అభ్యర్థి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మంచి లెక్చరర్ని ఎన్నుకోవడమే 50% సక్సెస్, ఇంకేం లేదు. నేనేమంటున్నానంటే లెక్చరర్ని ఎన్నుకోవడం, సెలెక్షన్ ఆఫ్ ద టీచర్ ఈజ్ మోర్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ సక్సెస్. కాబట్టి ఎన్నుకోవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను అంటే నన్నే ఎన్నుకోమని నేను చెప్పడం కాదు, చాలామంది లెక్చరర్స్ ఎక్స్పాండింగ్ ఎక్స్పర్టైజేషన్ లెక్చరర్స్ ఉన్నారు. మనం వెతికి ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మన సక్సెస్కు ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే ఈ ప్లాస్మిడ్ చాలాసార్లు అంటాం, చాలాసార్లు వింటాము ఏంటంటే ప్లాస్మిడ్ని క్రయో ప్రిజర్వేషన్లో నిల్వ చేస్తారు అని. వాట్ ఈజ్ మెంట్ బై క్రయో ప్రిజర్వేషన్ అంటే -196 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూప నత్రజనిలో ప్లాస్మిడ్లను కావచ్చు, ప్లాస్మిడ్లను నిల్వ చేయొచ్చు. శుక్రకణాలు కావచ్చు, క్రోమోజోములు కావచ్చు, అండములు కావచ్చు, పిండములు కావచ్చు, జన్యువులు కావచ్చు, క్రోమాటిడ్ భాగాలు కావచ్చు, ఆర్టిఫిషియల్ సీడ్స్ కావచ్చు, సింథటిక్ సీడ్స్ కావచ్చు. సింథటిక్ సీడ్స్ కణజాల వర్ధనలో ఉత్పత్తి అయినటువంటి పిండాలు, వాటిని చుట్టి కాల్షియం కానీ సోడియం కానీ ఆక్సాలేట్ కవచాన్ని చుడితే సింథటిక్ సీడ్ అవుతుంది. దాన్ని తీసుకుపోయి క్రయో ప్రిజర్వేషన్లో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేస్తారు. ఈ క్రయో ప్రిజర్వేషన్లో మనం ఈ ప్లాస్మిడ్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు వేరు చేసినటువంటి ప్లాస్మిడ్లు కావచ్చు, క్రోమోజోములు కావచ్చు, శుక్రకణాలు కావచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు కలిసిపోయి మనం తల్లిదండ్రులు 40 సంవత్సరాల లోపు ఉండేటువంటి వయసులో తల్లిదండ్రులు ఉండేటువంటి శుక్రకణం కావచ్చు, అండం కావచ్చు, చాలా యాక్టివ్ పవర్ఫుల్గా ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాటి యొక్క శక్తి తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 1 ఆర్ నన్ అనేటువంటి సంతానం ఉంది. కాబట్టి అయితే ఒకరు లేకుంటే అసలు మంచిదేని. ఈ 1 ఆర్ నన్ అనేటువంటి విధానంలో తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకేసి వాళ్ళలో ఉండేటువంటి శుక్రకణాన్ని అండం, తల్లి నుండి అండం, తండ్రి నుండి శుక్రకణాన్ని తీసుకుపోయి మనకు 40 సంవత్సరాల లోపల క్రోడీకరించుకొని వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతిలో సేకరించి వాటిని తీసుకెళ్లి క్రయో ప్రిజర్వేషన్లో భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేయవచ్చు. అంటే ఉన్నటువంటి సంతానం ప్రమాదరీత్యా ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే మళ్ళీ మనం పెట్టుకున్నటువంటి జీన్ బ్యాంక్ అంటాం దీన్ని. అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీ అని మనకు చెన్నైలో ఒక జీన్ బ్యాంక్ ఉంది, హైదరాబాద్లో బోలెడన్ ఉన్నాయి, బజార్ కోట్ ఉంది, కిరాణా కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ జీన్ బ్యాంకుల్లో మనం ఏం చేయొచ్చు అంటే తల్లిదండ్రులు, గౌరవనీయమైన తల్లిదండ్రులు శుక్రకణం అండం సేకరించుకొని శాస్త్రీయ పద్ధతిలో వాటిని తీసుకుపోయి భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకోవచ్చు. వాటిపైన 2వ తరం 3వ తరానికి వీలునామా కూడా రాయవచ్చు వీలైతే. అంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. అంటే ఈ దేశంలో సుమారు 200 కోట్ల జనాభా ఉన్నప్పటికీ సంతానం లేనటువంటి తల్లిదండ్రులు బోలెడు మంది ఉన్నారు. దీనికి అర్థమైంది ఏంటంటే ఆ జీవన విధానం సక్రమంగా లేకపోవడం. అట్టడుగు స్థాయిలో నివసించేటువంటి తల్లిదండ్రులకు విపరీతమైనటువంటి పిల్లలు.
వందల కోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు సంతానం లేమి, దీనికి కారణం ఆ జీవన విధానం కారణం కావచ్చు. దానిపైన కూడా మనం చిన్న విశ్లేషణ తీసుకోవాలి. జీవశాస్త్రంలో సాంకేతిక పోకడలో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జెంటిల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు సపరేటింగ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియం ద ప్లాస్మిడ్స్ కెన్ రిజర్వింగ్ అండ్ కన్జర్వింగ్ ఇన్ క్రయో ప్రిజర్వేషన్. అంటే ఏంది క్రయో ప్రిజర్వేషన్ అంటే -196°C వద్ద ద్రవరూప నత్రజనులు, శుక్రకణములను, అండములను, పిండములను, క్రోమోజోములను, వాటి భాగములను, క్రోమాటిన్లను, DNA ముక్కలను, జన్యువులను, కృత్రిమ విత్తనాలను దీర్ఘకాలం పాటు నిల్వ చేయడాన్ని అంటారు క్రయో ప్రిజర్వేషన్ అని. అంటే ఇప్పుడు దీంట్లో ఇదంతా మనకు తెలిసిందే. మరి -196°C ఉష్ణోగ్రత దేనికి అవసరము అనేది ఎంట్రన్స్లో క్వశ్చన్. చాలాసార్లు అడుగుతాడు. నేను -196°C టెంపరేచర్ దేనికి అవసరం, దేనికోసం ఇది అవసరం అని అంటే ఇది నిల్వ చేయడం కోసం కాదు. వాస్తవంగా ఈ వాయుస్థితిలో ఉండేటువంటి నైట్రోజను ద్రవస్థితి లిక్విడ్ స్టేటస్లోకి మారాలంటే -196°C వద్ద మాత్రమే మారుతుంది. -195 చేసినాం అనుకోండి, దే కెన్ బి గెట్ బ్యాకింగ్ ఇన్ టు గ్యాసియస్ స్టేటస్. ఇఫ్ ఆర్ ఇంక్రీజింగ్ టు -197 అనుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అభ్యర్థులందరూ గమనించాల్సిందిగా మనవి. ఈ -196°C 97 అనుకోండి, ఏమవుతుంది అని అంటే ద నైట్రోజన్ బికమ్స్ టు టర్న్ ఇన్ టు సాలిడ్ స్టేటస్. ఇట్లా అంటే నత్రజని 3 రూపాల్లో ఉంటుంది. -196°C వద్ద మాత్రమే అది ద్రవ రూపంలో ఉంటుంది. 197 అయితే ఘనస్థితిలోకి మారుతుంది, 195 అయితే వాయుస్థితిలోకి మారుతుంది. కాబట్టి మనం -196°C ఉష్ణోగ్రత క్రయో ప్రిజర్వేషన్లో ఎందుకు మెయింటైన్ చేయాలి? ఒకటే కారణం. ఏంటది అని అంటే వాయుస్థితిలో ఉండేటువంటి నత్రజన్ని ద్రవస్థితిలోకి మార్చడం కోసమే ఇది అవసరం తప్ప వీటిని నిల్వ చేయడం కోసం కాదు. అండములు, పిండములు నిల్వ చేయడం కోసం కాదు. నిల్వ చేసేది ద్రవరూప నత్రజనిలో నిల్వ చేస్తాం. కానీ నత్రజని ద్రవరూపంలోకి మారాలంటే ఇక్కడనే మారుతుంది, దీనిపైన మారదు, వాయుస్థితిలో ఉంటుంది. దీని తర్వాత ఘనస్థితిలోకి మారుతుంది. ఇది అభ్యర్థి విని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, చదవాల్సిన అవసరం లేదు. వై వీ రిక్వైర్డ్ ఫర్ ద -196°C టెంపరేచర్ ఫర్ క్రయో ప్రిజర్వేషన్ మీన్స్ ఫర్ ద మెల్టింగ్ ఆఫ్ ఏ గ్యాసియస్ నైట్రోజన్ స్టేటస్ ఇంటూ లిక్విడ్ స్టేటస్ కెన్ బి టేక్స్ ప్లేస్ వేర్ ద టెంపరేచర్ హ్యాస్ మెయింటైనింగ్ -196°C టెంపరేచర్. ఈ యొక్క అంశాన్ని మీరు అభ్యర్థులందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. అయితే ఇప్పుడు ప్లాస్మిడ్ ఇన్ ద సెన్స్ వాట్ కన్సర్న్ రింగ్ షేప్డ్ DNA was separated by Bolivarian Rhodri from E. coli and plasmids were preserved in cryopreservation for so long time for the next future needings. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం వీటిని మనం నిల్వ చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే DNA ఉంగరమాకృతులకు మారిందో దాన్నే మనం బయోటెక్నాలజీ అంటున్నాం. జీవశాస్త్రం అనేటువంటిది దాని రూపం మార్చుకుంది. జీవశాస్త్రం రూపం మార్చుకోవడం ద్వారా ఏం జరిగింది అని అంటే బానిసత్వం కూడా రూపం మార్చుకుంది కదా. భౌతిక బానిసత్వం నుండి మానసిక బానిసత్వంలోకి వచ్చింది సమాజంలో. అట్లనే నేనేమంటున్నానంటే నేనేమైతే అంటున్నాను అంటే DNA రూపం మార్చుకుంది. ఏమైంది? ద్విపోచయితమైనటువంటి DNA రూపం మార్చుకొని ఉంగరమాకృతిలోకి మారింది. ఆ ఉంగరమాకృతిలోకి మారడం ద్వారా జీవశాస్త్రం కూడా రూపం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. జీవశాస్త్రం తప్పకుండా విధి లేని పరిస్థితుల్లో అది మనకు సాంకేతిక శాస్త్రంతో బియ్యం అందుకొని, అంటే సాంకేతిక శాస్త్రానికి జీవశాస్త్రానికి సంబంధం లేదండి. సాంకేతిక శాస్త్రం చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి శాఖ జీవశాస్త్రం. సాంకేతిక శాస్త్రం అనేటువంటిది అదొక ప్రొఫెషనలిజం. దాన్ని తీసుకుపోయి దీనికి అంటగట్టడం అనేటువంటిదే. సరే, అద్భుతాలు సృష్టించబడుతున్నాయి, అంశం వేరే అయినప్పటికీ ఈ మధ్యన కలయిక అనేటువంటిది అవాంఛనీయం. అవాంఛనీయమైనటువంటి కలయిక, వాంఛనీయమైనటువంటి అవసరాలను మనం తీర్చడం కోసం వాడుకుంటున్నాం. ఇక్కడ నేనేమంటున్నానంటే ద ప్లాస్మిడ్స్, టైప్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్. అంటే ప్లాస్మిడ్ని మొట్టమొదటిసారిగా వేరు చేసిండు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్లాస్మిడ్స్ ఉన్నాయనంటే చూడండి. మొదలుగా తీసింది దీన్ని PBr 322 అంటారు. దీంట్లో ఉండేటువంటి ఏమైతే ఈ జన్యువులు 25 to 30 ఉంటాయి, ఏది తీసుకున్నా గంతనే. తర్వాత PBr తర్వాత PMA 56 అండి. ఇది ఒక ప్లాస్మిడ్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఈస్ట్ అనమాట. దీని పేరు ఏంటంటే PMA 56 దీని పేరు. తర్వాత PUC 101 ఇది ప్లాస్మిడ్. ఇది ఏంది అని అంటే ఇది PUC అన్నాం అంటే ప్లాస్మిడ్. యు అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని అర్థం.
ఇది పియూసి 119 అనుకోండి. ఇట్ ఈస్ పర్టికులర్లీ అబ్జల్యూట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్. అంటే కృత్రిమంగా శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తయారు చేసినటువంటి ప్లాస్మిడ్ తప్ప ఇది వేరు చేసినటువంటి ప్లాస్మిడ్ కాదు. జెంటిల్లీ దే ఆర్ ప్రిపేరింగ్ టు ద జీన్స్ వర్ దే ఆర్ ఎన్క్లోజింగ్ ఆన్ ఏ ప్లాస్మిడ్. దే prepared under conditions of laboratory and sincerely they are arranged on a plasmid wherever it is turned into ring shape. Then they called as the artificial plasmid was first developed by a group of the university professors of California. కాబట్టి దీన్ని ఇట్లా అనుకుంటాం. ఆ తర్వాత ఉన్నటువంటిది టిప్ ప్లాస్మిడ్ అంటారు. ఇది అంటే వాట్ కన్సర్న్ హియర్ ఆల్ దీస్ కెన్ బి ఎంటర్డ్ టు ద యానిమల్స్ ఓన్లీ. అంటే PBr 322 is the bacterium cannot be entered to the plants. అంటే ఈ ఈకోలి బ్యాక్టీరియా మొక్కల్లోకి వెళ్ళలేదు. If I want to a genetic engineering, if I want to develop created a new variety of the paddy, just I am preparing to a great yielding a variety, a gene concerns to paddy, then how I can insert into paddy? Why? Because the plasmid which was separated from the E. coli is not at all entered to plants. అంటే మొక్కల్లో నేను మనం జెనెటిక్ ఇంజనీరింగ్ జరపాలి, ఆర్డీఎన్ఏ పరిజ్ఞానం ద్వారా ఒక కొత్త వెరైటీని నేను డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మరి మొక్కల్లోకి వెళ్ళేటువంటి ప్లాస్మిడ్ ఇది కాదు. అంటే దీన్ని తీసింది ఈకోలి బ్యాక్టీరియా. ఈకోలి బ్యాక్టీరియా అనేటువంటిది మొక్కల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇది టిప్ ప్లాస్మిడ్ అంటారు. నేను వాట్ ఈస్ టిప్ ప్లాస్మిడ్ అంటే was separated from Agrobacterium tumenificensii is a bacterium, is an environment. It is entered to the dicot plants and calls to crown galls is nothing but the type of cancer. A wounds, a knots can be formed by the infection of Agrobacterium tumenificensii is a bacterium. కాబట్టి వాతావరణంలో ఉండేటువంటి ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమినిఫిసియన్సీ అనేటువంటి బ్యాక్టీరియా ద్విదళ బీజ మొక్కల్లోకి వెళ్తుంది. ద్విదళ బీజ మొక్కల్లోకి వెళ్ళి ఆ ద్విదళ బీజ మొక్కలలో ఏం చేస్తుంది ఇది అని అంటే క్రౌన్ గాల్స్ని కలిగజేస్తుంది. నాట్స్ అంటారు, పెద్ద పెద్ద కణుతులను ఏర్పరుస్తుంది. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్గా మనం భావించవచ్చు. ఆ క్యాన్సర్స్ ముదిరితే వ్రణం పుండులాగా మారిపోయి ఆ మొక్కలు చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ద్విదళ బీజం మొక్కల్లోకి వెళ్ళేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదది ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమినిఫిసియన్సీ. ఇది బ్యాక్టీరియా పేరు. ఈ బ్యాక్టీరియా వాతావరణంలో ఉండి ద్విదళ బీజ మొక్కల్లోకి వెళ్తుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాను తీసుకొని ఈ బ్యాక్టీరియా నుండి ఉంగరమాకృతి DNA the plasmid is consisting with 25 to 30 genes and gently separated from Agrobacterium tumenificensii. If I want the genetic engineering in dicot plants, what happened? Gently I can inserting to the artificial gene where I am going to preparing in the conditions of laboratory and the plasmid can be inserting to dicot plants. ద్విదళ బీజాల్లో నేను జెనెటిక్ ఇంజనీరింగ్ జరపాలనుకుంటే అంటే బాగా ఈల్డింగ్ అంటే ఎక్కువగా దిగుబడినిచ్చేటువంటి వంగడాలు కావచ్చు, రోగ నిరోధక శక్తిని కలిగినటువంటి వంగడాలను నేను కనుక తయారు చేయాలనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు మనం తయారు చేసినటువంటి వాంఛనీయమైనటువంటి జన్యువుల్ని ఈ ప్లాస్మిడ్ అంటే టిప్ ప్లాస్మిడ్ బట్టి ఆ టిప్ ప్లాస్మిడ్ని మనం ద్విదళ బీజ మొక్కల్లోకి వెళ్ళచ్చు. అంటే బోల్గార్డ్ విత్తనాలు అనుకుంటాం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అమెరికాలోని మ్యాన్సాంటో అనేటువంటి సంస్థ మన దేశంలోని మహికో సంస్థతో కలిసిపోయి మరి ఈ బోల్వామ్స్ శనగపచ్చ పురుగు కావచ్చు, పొగాకు లద్దె పురుగుకు శనగపచ్చ పురుగుకు పూర్తిగా వ్యతిరేకతను చూపేటువంటి అదే బోల్గార్డ్ విత్తనాలను వీటినే బీటీ విత్తనాలు అంటారు. బీటీ అంటే బ్యాసిల్లా థ్యూరింజెనిసిస్ అనేటువంటి బ్యాక్టీరియా, ఇదేమో ఆగ్రోబ్యాక్టీరియం ట్యూమినిఫిసియన్సీ. ఈ ప్లాస్మిడ్ను ఉపయోగించి ఆ బీటీ విత్తనాలను డెవలప్ చేసినారు. మొట్టమొదటిసారిగా వాణిజ్య పంట ఏదైతే వాణిజ్య పంట యొక్క ఈ జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ అంటే GM సీడ్స్ అంటాం, జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి విత్తనాలు ఇవి మొట్టమొదటిసారిగా మనకు అదే వాణిజ్య పంటకు సంబంధించినటువంటి ఏ విత్తనం అంటే అది కాటన్, ప్రత్తి. ఆ ప్రత్తి మనకు దాని తర్వాత చెప్తాను నేను. జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి మొక్కలు మన సిలబస్లో ఉంది, జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి జంతువులు కూడా మన సిలబస్లో ఉంది. కాబట్టి లిటిల్ నిక్కీ పేరు వింటారు. ఇట్లనే మనకు ఆంకో మౌస్ కావచ్చు, అల్జీమర్ మౌస్ కావచ్చు, లిటిల్ నిక్కీ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి క్యాన్సర్ పరిశోధనలో అల్జీమర్ పరిశోధనలో ఉపయోగించేటువంటి చిట్టెలకల్ని మొట్టమొదటిసారిగా పరివర్తన చెందించి జన్యుపరంగా మార్పిడి చేసినటువంటి యానిమల్స్ని క్రియేట్ చేయగలిగినాం. డాలీ కూడా ఉంది. 1998లో మనకు
ఇయాన్ హెల్మిట్ అండ్ వెల్లింగ్టన్ అనేటువంటి స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు డాలీ అనేటువంటి ఒక గొర్రెపిల్లని సృష్టించినారు. మొట్టమొదటిసారిగా జన్యు పరివర్తనం ద్వారా, జన్యువుల్ని మార్పడం ద్వారా, జెనెటికల్లీ మాడిఫైడ్ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి క్షీరదంగా దాన్ని డాలీని గుర్తిస్తాం. మన దేశంలో NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మా హర్యానా వాళ్ళు కూడా గరిమా అనేటువంటి లేగ దూడలు అధికంగా పాల ఉత్పత్తిని పెంచగలిగేటువంటి, భారతదేశంలో ఉండేటువంటి పాల ఉత్పత్తిని పాల కొరతకు పరిష్కారాన్ని చూపగలిగేటువంటి గరిమా అనేటువంటి లేగ దూడను మనకు NDRI శాస్త్రవేత్తలు ఈ జన్యుపరంగా మార్పులు చేసి సృష్టించినటువంటి అద్భుతాలు కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించుకొని ఆ లెసన్లో మనం చెప్పుకుంటాం. దానికి మౌలికంగా ఫండమెంటల్గా మనం దీని అధ్యయనం. What I concerned here means a plasmid with the ring-shaped DNA is consisting with 25 to 30 genes and was first separated from E. coli by the Bolivarian Roderick, and they given the PBR322. It stands for the number of base pairs, nitrogen base pairs, how many they located in plasmid, and gently after the different scientists were separated to the different plasmids from different bacterium, all of them the first the PEC 101 and 119 was separated by the plasmid. University of California scientists were developed artificially, and these are the artificial. Then PMA56 is the plasmid which was separated from yeast cell. Then finally, the tip plasmid is nothing but Agrobacterium tuberculosis is a bacterium, is an environment can be entered easily for the dicot plants, and they forms to crown galls is nothing but a type of cancer. Then finally leads to a formation of wound, and the tree becomes to dead. Means in genetic engineering, if I want to the dicot plants, the used plasmid is tip plasmid. If I want the genetic engineering, ఇప్పుడు ఇది ఈ టిప్ ప్లాస్మిడ్ అనేటువంటిది దేంట్లోకి పోతుంది అని అంటే ద్విదళ బీజాల్లోకి పోతుంది. అది ఒకవేళ if I want the genetic engineering in monocots, అంటే వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, సజ్జలు కావచ్చు, కూరలు కావచ్చు, రాగులు కావచ్చు, చెరకు కావచ్చు, ఇట్లాంటి ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి గడ్డి జాతి మొక్కల్లో if I want the genetic engineering, I want to change a small desirable gene into such an embryo. అంటే ఏకదళ బీజాలు ఆహార ధాన్యాలు ఇచ్చినటువంటి మొక్కల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియను నేను జరపాలనుకున్నప్పుడు దాంట్లోకి మనం జన్యువుని ఎట్లా మార్పు చేస్తాం, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది ద్విదళ బీజాల్లోకే పోతుంది, ఏకదళ బీజాల్లోకి పోదు. కాబట్టి ఇప్పుడు ఏకదళ బీజాల్లోకి వెళ్ళగలగాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ద ప్లాస్మిడ్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఆగ్రోబ్యాక్టీరియం ట్యూబినిఫిషియన్స్ కదా. ఏకదళ బీజాల్లో పేదాన్ని ఆగ్రోబ్యాక్టీరియం రైజోజీన్స్, ఇది బ్యాక్టీరియానే రైజోజీన్స్ అంటే ఈ బ్యాక్టీరియా నుండి ప్లాస్మిడ్ని వేరు చేసినారు. ఈ ఆగ్రోబ్యాక్టీరియం రైజోజీన్స్ అనేటువంటి బ్యాక్టీరియా ఏకదళ బీజాల్లోకి వెళ్తుంది. గడ్డి కావచ్చు, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, సజ్జలు కావచ్చు, కూరలు కావచ్చు, రాగులు కావచ్చు, చెరకు కావచ్చు, ఇట్లాంటి ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి గడిజాతి మొక్కల యొక్క పిండంలోనికి అంటే గడిజాతి మొక్కల్లోకి చొచ్చుకొని పోయేటువంటి ఈ ప్లాస్మిడ్ ఇది. కాబట్టి ఈ ప్లాస్మిడ్ని మనం ఏకదళ బీజాల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వాడేటువంటి ప్లాస్మిడ్గా గుర్తిస్తాం. ఈ టిప్ ప్లాస్మిడే కానీ జెంటిల్ వీఆర్ గోయింగ్ టు సపరేటింగ్ ఫ్రమ్ ఆగ్రోబ్యాక్టీరియం రైజోజీన్స్, ఈ బ్యాక్టీరియా నుండి వేరు చేసేటువంటిది ఏకదళ బీజాల్లోకి వెళ్తుంది. ఆగ్రోబ్యాక్టీరియం ట్యూబినిఫిషియన్స్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి వేరు చేసేటువంటి రింగ్ షేప్ DNA కెన్ బి ఎంటర్ టు డైకాట్ ప్లాంట్స్. అంటే ద్విదళ బీజాలలో జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వాడేటువంటి ప్లాస్మిడ్గా టిప్ ప్లాస్మిడ్ని, ఏకదళ బీజాల జెనెటిక్ ఇంజనీరింగ్లో వాడేటువంటి ప్లాస్మిడ్గా ఆగ్రోబ్యాక్టీరియం రైజోజీన్స్ టిప్ ప్లాస్మిడ్ని వాడతారు. అయితే చివరిగా మనం రీసెంట్ ట్రెండ్స్ని చూసినప్పుడు డాక్టర్ ఆనంద్ చక్రవర్తి పేరు వినే ఉంటాం. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీ ముందు పెడతాను. వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఆన్ బోర్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ యూ షుడ్ బి గో టు రెఫర్ విత్ ద థర్డ్ ఎంపైర్. అంటే నేనేమంటున్నాను, నేను ఇచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉందో క్లాస్ రూమ్లో దీన్ని అభ్యర్థులందరూ ముందు పెడుతున్నాను. అభ్యర్థులందరూ కూడా థర్డ్ ఎంపైర్కి అప్పీల్ చేయవచ్చు. థర్డ్ ఎంపైర్ ఇన్ ద సెన్స్ వాట్ కన్సర్న్ హియర్ యూ షుడ్ బి గో టు కంపేర్ విత్ ద మెటీరియల్ మ్యాటర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రిస్క్రైబింగ్ ఇన్ యువర్ గూగుల్లో మనకి ఏదైతే సమాచారం దొరుకుతుందో, అంటే నేను ఇచ్చేటువంటి సమాచారం తప్ప ఒప్ప ఉన్నదా లేదా, అవసరమా కాదా, ఇదంతా మీరు గూగుల్ని థర్డ్ ఎంపైర్గా తీసుకొని దాని నుంచి సరిచూసుకోవాల్సిందిగా మనవి. నేనే కాదు, మీరు వినేటువంటి ఏ లెసన్ అయినా సరే, ఏ అధ్యాపకుడు చెప్పేటువంటి లెసన్ అయినా సరే తప్పకుండా దాన్ని థర్డ్ ఎంపైర్తో మీరు పోల్చుకొని తప్పొప్పుల్ని సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఏదన్నా పొరపాటు ఉంటే దాన్ని తప్పకుండా మళ్ళీ నోటీస్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని నా వరకు నేనైతే తప్పకుండా దాన్ని సరిచేసి, తప్పులు ఉంటాయని నేను అనుకోను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మీరు నాకు తప్పకుండా మీరు దాన్ని మళ్ళీ ఇవ్వగలగండి. నేను తప్పకుండా దాన్ని రెక్టిఫై చేస్తాను, వెరిఫై చేస్తాను, రెక్టిఫై చేస్తాను. కాబట్టి దీన్ని అభ్యర్థులందరూ గమనించాల్సిందిగా మనవి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదో
చెప్పబోయాం. ఈ డాక్టర్ ఆనంద చక్రవర్తి. ఏంది ఆనంద చక్రవర్తి? ఈయన నూనె తెట్టును మాత్రమే తినగలిగేటువంటి ఒక సూపర్ బగ్ను తయారు చేశాడు. సూపర్ బగ్ అంటే ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ వాజ్ డెవలప్డ్ బై ద ఫెలో. డాక్టర్ ఆనంద చక్రవర్తి ఈయన ఒక సూపర్ బగ్ను తయారు చేసినాడు. ఏంది దీని పేరు ఏంటంటే సూపర్ బగ్. సూపర్ బగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్, ఏమీ లేదు. ఇది సముద్రంలో ఒలకబోయినటువంటి నూనె సముద్ర నీటిపైన ఏర్పరిచినటువంటి తెట్టుని శుభ్రంగా తినివేస్తుంది. దీన్ని డాక్టర్ ఆనంద చక్రవర్తి దీన్ని మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసినాడు, డెవలప్ చేసినాడు. దీనికి కూడా ఒక కారణం ఉంది. 2004లో అద్భుతమైనటువంటి వర్షాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం సూపర్ బగ్. దాన్ని నేను మీ ముందు పెడతాను. జీవశాస్త్రంలో ఆధునిక పోకళ్ళు అనేటువంటి అంశంలో చివరిలో దీన్ని మనం డిస్కస్ చేస్తాం. అయితే దీన్ని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఆనంద చక్రవర్తి. ఈయన సూపర్ బగ్ని చేసినాడు. దీనికి కావలసినటువంటి ఆ జన్యువుని, డిజైరబుల్ జీన్ని సూడోమోనాస్ పుటిడా, సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా నుండి తీసుకున్నాడు. ఇదంతా ఏందో ఇది నేను తర్వాత మీ నోటీస్కి తెస్తాను క్లియర్గా. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది. నేను డిఎన్ఏ అనేటువంటిది మనకు జీవ సాంకేతిక శాస్త్రంలో ఎలా టర్న్ అయింది, దాని పాత్ర ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది అనేది ఇప్పటిదాకా నేను మీతో డిస్కషన్లో ఉన్నాను. అయితే దీనికి సంబంధించినటువంటి మౌలిక అంశాలన్నీ కూడా అభ్యర్థి మనం ఏదైతే వింటున్నామో దాన్ని కొంచెంగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఆ భవిష్యత్తులో మనం డిస్కస్ చేయబోయేటువంటి లెసన్స్ అన్నింటిలో కూడా ఇంకా చాలా ప్రావీణ్యంతో మీరు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా వితౌట్ రీడింగ్ అంటే చాలా వరకు చదవకుండానే మీరు ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అభ్యర్థులు దీన్ని అందరూ కూడా చదవాల్సిందిగా చదువుకుంటారు. బట్ నేను ఒక లెక్చరర్గా నేను మీ ముందు పెట్టేటువంటి మౌలిక అంశం ఏంటంటే యూ షుడ్ బి గో టు రెఫర్ టు ఎవ్రీడే వాట్ వీఆర్ లర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. కాబట్టి దీనికి ఇది మనకు ఈ డిఎన్ఏ నిర్మాణంలో మనకు ప్లాస్మిడ్ అనేటువంటిది ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ ప్లాస్మిడ్ని ఎట్లా వేరు చేసినా 2 రకాల ప్లాస్మిడ్స్ ఉంటాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇదంతా నేను జెనెటిక్ ఇంజనీరింగ్లో తప్పకుండా నేను మీతో డిస్కస్ చేస్తాను. మీకు కావాల్సినటువంటి సమాచారం అద్భుతంగా నేను మీ ముందుకి తీసుకొస్తాను. అయితే దీనికి ఈరోజు ఇక్కడే ఆపివేసి నేను నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టు ఏ లెసన్. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు డిఎన్ఏ నిర్మాణం మనం ఇక్కడ దాకా కొంత మౌలికంగా చూసినాము. దీని తర్వాత మనం రేపటి నుంచి ఇంకొక లెసన్ని తీసుకుందాం. లెసన్ అంటే నేను ఏదో ఒక లెసన్ జనరల్గా అయితే సెల్ డివిజన్ అనుకుంటున్నాను. ఆ సెల్ డివిజన్ని ఈరోజు స్టార్ట్ చేస్తాను. ఈరోజు స్టార్ట్ చేసి సెల్ డివిజన్లో డిఎన్ఏ పాత్ర ఏంది, రిప్లికేషన్, ఏ డబ్లింగ్ ఆఫ్ ద డిఎన్ఏ కెన్ బి లీడ్స్ టు సెల్ డివిజన్. ఎక్కడ డిఎన్ఏ ఉంటుందో అక్కడ విభజన ఉంటుంది. కాబట్టి ఈ కణ విభజన అనేటువంటి లెసన్ చాలా క్లిష్టమైనటువంటి 2 క్వశ్చన్లని మనకు తేగలిగేటువంటి లెసన్ ఇది. దీంట్లో చాలామంది అభ్యర్థులు మన టెక్స్ట్ బుక్స్ను ఫాలో అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా దీంట్లో ఆన్సర్గా చేస్తారని నేను అనుకోవట్లేను. కాబట్టి దీన్ని తప్పకుండా విని దీన్ని మీరు పరిపూర్ణంగా సంపూర్ణంగా దీనికి ఆన్సర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే టుడే నా వీ షుడ్ బి గో టు స్టార్ట్ ఫ్రమ్ ద సెల్ డివిజన్. కణ విభజన అంటారు. ఈ కణ విభజన అనేటువంటిది ఎన్ని రకాలు ఉంటే జనరల్గా 2 రకాలు అంటారు. 2 రకాలు కాదు, అది 3 రకాలు. కణం విభజన చెందుతుంది. దీన్ని సెల్ రీప్రొడక్షన్ అని కూడా అంటారు. కణం ఎందుకు విభజన చెందుతుంది అంటే ప్రతి 7 గంటలకు ఒకసారి డిఎన్ఏ డబుల్ అవుతుంది. కాబట్టి క్రోమోజోములు డబుల్ అవుతాయి. విధిలేని పరిస్థితిలో కేంద్రకం డబుల్ అవుతుంది. కాబట్టే కణం డబుల్ అవుతుంది. అంటే ఒక కణం నుంచి 2 కణాలు ఏర్పడటానికి మనకు ఎక్కడ డిఎన్ఏ ఉంటుందో అక్కడే సాధ్యమవుతుంది. కణాంగాలైనటువంటి క్లోరోప్లాస్ట్ కావచ్చు, ఇన్ ద సెన్స్ ప్లాస్టిడ్ కావచ్చు. కణాంగాల్లో రెండవది మైటోకాండ్రియా. ఈ 2 కణాంగాల్లో డిఎన్ఏ ఉంటుంది, ఉంగరమాకృతి డిఎన్ఏ. ఈ మైటోకాండ్రియాలో ఉండేటువంటి డిఎన్ఏ వలన దాంట్లో 70S రైబోజోమ్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. తర్వాత ప్లాస్టిడ్లో కూడా 70S రైబోజోమ్స్ ఉంటాయి, ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. అక్కడొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. కణంలో ఉండేటువంటి కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, తర్వాత ప్లాస్టిడ్లో జరిగేటువంటి ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రారంభ కోడాన్ ఏయుజీ ఉండదు, దానికి బదులుగా జీయుజీ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది నేను ప్రోటీన్ల సంశ్లేషణలో మళ్ళీ ఎడమరిసి చెప్తాను. కానీ ఇప్పటికైతే సందర్భాన్ని బట్టి నేను ఏమంటున్నానంటే కణంలో మన కేంద్రకంలో ఉండేటువంటి డిఎన్ఏ
The number of chromosomes, how many they are enclosed within the chromosome if it is concerned to human being are 46. The similar in a plastid is consisting with a ring-shaped DNA is consisting with 25 to 30 genes are there. Due to the presence of a ring-shaped DNA in plasmid, what happens? The plasmids are undergoes for the divide and they forms to new plasmids. Means new plasmids arising from proplastids. Similar here the mitochondria is also. Mitochondria lo kuda ఉంగరం ఆకృతి DNA ఉండటం వల్ల mitochondria డబుల్ అవుతుంది. అంటే కణంలో ప్లాస్టిడ్లు మైటోకాండ్రియా మాత్రమే వాటి నుండి అవి ఏర్పడతాయి. మిగిలిన ఏ కణాంగం కూడా వాటి నుంచి అవి ఏర్పడేటువంటి అవకాశం లేదు. అయితే అందుకోసమే వీటిని స్వయం ప్రతిపత్తి కణాంగాలు, అటానమస్ సెల్ ఆర్గనెల్స్ అంటారు. వీటిని కణానికి ఉండేటువంటి లక్షణాలు ఈ రెండింటికి ఉన్నాయి. కణంలో కణ విభజన ఉంది, ఈ రెండింటిలో విభజన ఉంది. కణంలో ప్రోటీన్ల సంశ్లేషణ ఉంది, ఈ రెండింటిలో కూడా ప్రోటీన్ల సంశ్లేషణ ఉంది. కాబట్టి దీన్ని ఇట్లా అంటాం. అయితే దీని ప్రోటీన్ల సంశ్లేషణలో ఈ కణం యొక్క ప్రోటీన్ల సంశ్లేషణలో కణ ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రారంభ కోడాన్ ఏయుజీ మీకు తెలిసిందే. ఇది మిథియోనైన్ అనేటువంటి అమైనో ఆమ్లాన్ని కోడ్ చేస్తుంది. సల్ఫర్ అమైనో ఆమ్లం ఇది మిథియోనైన్ అనేటువంటి అమైనో ఆమ్లాన్ని కోడ్ చేస్తుంది ఏయుజీ ప్రోటీన్ల సంశ్లేషణలో నిజకేంద్రక కణాల్లో. నిజకేంద్ర కణంలోని కేంద్రక పూర్వకమైనటువంటి మైటోకాండ్రియా కావచ్చు, హరితరేణువు కావచ్చు, దీంట్లో కూడా 70S రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. ఈ ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రారంభ కోడాన్ ఏయుజీ ఉండదు, దీనికి బదులుగా జీయుజీ ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. కాకపోతే ఏయుజీ మిథియోనైన్ కోడ్ చేస్తే జీయుజీ ఫార్మల్ మిథియోనైన్ కోడ్ చేస్తుంది. ఫార్మల్ మిథియోనైన్ను కోడ్ చేస్తుంది, అంటే అమైనో ఆమ్లాన్ని గుర్తిస్తుంది అని. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రక పూర్వజీవుల్లో కూడా ప్రారంభ కోడాన్ ఏయుజీ కాదండి, జీయుజీ. వీటిలో కూడా అంటే ఎండ్ కోడాన్స్ ఉన్నాయి, నాన్ సెన్స్ కోడాన్స్ అంటాం, స్టాప్ కోడాన్స్ అంటారు. అవి మాత్రం యూఏఏ, యూఏజీ, యూజీఏ ఆ మూడు సమానమే. ఇది మాత్రం హియర్ ద ఏయుజీ జస్ట్ టర్న్ ఇంటూ జీయుజీ. ఈ జీయుజీ అనేటువంటిది ఫార్మల్ మిథియోనైన్ కోడ్ చేస్తుంది, ఏయుజీ అనేటువంటిది మిథియోనైన్ కోడ్ చేస్తుంది. ఇది చిన్న భేదం తప్పిస్తే మిగతాదంతా ఒకే రకంగా ఉంటుంది. అది నేను అక్కడ ప్రోటీన్ల సంశ్లేషణ ఒక అద్భుతమైనటువంటి లెసన్ మనకు ఉంది. ఇక్కడ చాలామంది ఉద్యోగమే రావాలనుకుంటే ఓ 10 రోజులు కూర్చుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు జస్ట్ ఏవో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఓ 10,000 పాయింట్స్ చెప్పేస్తే ఆ 10,000 పాయింట్స్ నుంచే దాదాపుగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసి 80%, ఓ 20% ఏదైనా రీజనరేట్ కావచ్చు. కానీ ఉద్యోగం వస్తుంది, సబ్జెక్ట్ ఉండదు. తద్వారా మీ ముందు ఉండేటువంటి భవిష్యత్ తరానికి మీరు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ ఏంది అంటే మీ జీవితానికి, మీ జీతానికి, మీ రిటైర్మెంట్ వరకు కావాల్సినటువంటి సబ్జెక్టు ఈ వీడియోల ద్వారా మీకు దొరుకుతుంది. తర్వాత దీన్ని మీరు నోట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లో నేను ఇచ్చినటువంటి నోట్స్ని మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా ఈ అద్భుతమైనటువంటి మీ టాపిక్ని, ఈ లెసన్స్ని, ఈ సమాచారాన్ని నా తదనంతరం మీరు మీ భవిష్యత్ తరాలకు నా సబ్జెక్ట్ని చేరవేస్తారనేటువంటి ఆశతోటి నేను ఈ కార్యక్రమాన్ని మొదలేశాను. అంటే ఇప్పటికీ నేనే చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి నేను దీన్ని నా సబ్జెక్టు మీ ద్వారా నెక్స్ట్ తరానికి అందాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అందుకోసమే 2.5 సంవత్సరాలు మనం టైం బాండ్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇంకా 2.5 సంవత్సరాలు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. అలా ఏం మీరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి పని ఒకటేనండి, నేను ఏమైతే చెప్తున్నానో దాన్ని అనేక సార్లు వినే ప్రయత్నం చేయండి. నోట్స్ మీకు వీలైతే రాసుకోండి. ఇక్కడ ఆఫ్లైన్లో ఉండే నోట్స్ కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అయితే ఇక్కడ నేనేమంటానంటే నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టు సెల్ డివిజన్, అంటే కణ విభజన అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ కణ విభజనలో ఎన్ని రకాల విభజన ఉంది? కణ విభజన అంటే చాలామంది 2 అనుకుంటారు, కాదు 3 రకాలు. ఒకటి అసమ విభజన అంటారు, ఏమైటాసిస్ అంటారు. అసమానమైనటువంటి కణాలు ఏర్పడతాయి. ఏ ఒక్క లక్షణంలో కూడా తల్లి కణాన్ని పోలి ఉండేటువంటి అవకాశం లేదు. పిల్ల కణాలు చాలా పూర్వ కణాల్లో జరిగేటువంటి ఇది ఒక రకమైనటువంటి విభజన. దీంట్లో కేంద్రక విభజన, తర్వాత కణదర విభజన అనేటువంటి భేదం లేదు. నిట్టని ఏదో లేటరల్గా ఏటవాలుగా ఒక 2 కణకవచాలమైన ఒక పొర ఏర్పడి, అదే నొక్కు ఏర్పడి అది లోపలికి విస్తరించి 2 అసమానమైనటువంటి కణాలు ఏర్పడతాయి. అంతకంటే ముందు కేంద్రక నిలువుగా సాగుతుంది, 2 అసమానమైనటువంటి కేంద్రకాలు ఏర్పడతాయి. ఇది చాలా పూర్వమైనటువంటి, అంటే చాలా ప్రిమిటివ్, అంటే పురాతనమైనటువంటి విభజనగా దీన్ని మనం గుర్తిస్తాం. ఇది అన్ని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులతో పాటు ఒక నిజకేంద్రిక కణం ఉందండి, ఈస్ట్ అంటాం. ఇది హెమియాస్కోమైకోటినా తరగతికి చెందినటువంటి ఒక శిలీంధ్రం.
హెమియాస్కోమైకోటినా తరగతి. అయితే నేనేమంటానంటే ఈ ఈస్ట్ కణంలో అసమ విభజన జరుగుతుంది. ఏమైటాసిస్ అంటే అసమ విభజనను జరుపుకునేటువంటి ఒకే ఒక నిజకేంద్రిక కణం ఈస్ట్. కాకపోతే మిగతా వాటిలో 18, ఈకోలీ తీసుకున్నప్పుడు ఈకోలీలో 20 నిమిషాలు పడుతుంది. మిగిలినటువంటి బ్యాక్టీరియాల్లో జనరల్గా అంటే యావరేజ్ టైం తీసుకుంటే 18 నిమిషాలు పడుతుంది. ఈస్ట్ కణంలో 90 నిమిషాలు పడుతుంది. ఈ మూడింటిని అభ్యర్థి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈస్ట్ కణం అనేటువంటిది ఈస్ట్ ఈజ్ ద సింగిల్ యూకారియోటిక్ సెల్. దాంట్లో ఒకే ఒక నిజకేంద్ర కణం అది ఈస్ట్. ఇప్పటివరకు గుర్తించినటువంటి అన్ని జీవరాశుల్లో ఈ ఏమైటాసిస్ని జరుపుకునేటువంటి ఒకే ఒక జీవరాశి అదే ఈస్ట్. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్లో మొట్టమొదటిసారిగా హెచ్జి కురాన్ అనేటువంటి శాస్త్రవేత్త కృత్రిమంగా జన్యువుని ఆవిష్కరించినందుకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇచ్చినారు. ఆయన ఆవిష్కరించినటువంటి జన్యువు కూడా ఈస్ట్ కణాందే. ఇది కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆవిష్కరించినటువంటి జన్యువు ఏ జీవరాశిది? ఎలుక, ఏనుగా కాదు, అది ఈస్ట్ కణం. ఈస్ట్ కణం యొక్క జన్యువుని హీ వాజ్ ప్రిపేర్డ్ అండర్ కండిషన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ. ఫర్ దట్ ఇన్నోవేషన్ వాజ్ అవార్డెడ్ బై ద నోబెల్ ప్రైజ్ ఇన్ 68. కాబట్టి ఈస్ట్ కణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాకరోమైసిస్ సర్వీసి అనేటువంటి ఈస్ట్ కణాన్ని మనం పారిశ్రామికంగా ఆల్కహాల్ తయారు చేసేటువంటి ఫర్మెంటేషన్లో వాడతాం. అలాగే ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే ఆ ఈస్ట్ కణం ఒకే ఒక అదే నిజకేంద్ర కణం, అది మనకు ప్రోకారియోటిక్లో ఉండేటువంటి విభజన అదే ఏమైటాసిస్ని జరుపుకుంటుంది. తర్వాత మనకు మైటాసిస్ అంటాం, తర్వాత మియాసిస్. ఇట్లా 3 రకాలు. ఏమైటాసిస్ అంటే కొంచెం క్లియర్గా రాస్తే చాలామంది అడుగుతున్నారు. ఇదే ఈ రాత కొంచెం ఈ ఎడమనిషి ఏదో అర్థమైతే రాయండి అని. ఇది అర్థం కాకుండా ఏముండదు, కాకపోతే విని చూసి రాస్తే మీకు ఇది అర్థమైంది. సరే, నేను కూడా నా వైపు నుండి అడిగినారు కాబట్టి కొంచెం క్లియర్గా రాసే ప్రయత్నం చేస్తాను. అంటే ఆ ఫ్లోయింగ్లో ఇంతకంటే క్లియర్గా రాయలేని పరిస్థితి ఉంది, అంతే తప్ప వేరే కాదు. అయితే ఏమైటాసిస్ అంటాం. ఇది మైటాసిస్, మియాసిస్. ఈ 3 రకాలు. చాలా అద్భుతమైన లెసన్ ఇది. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్. మార్ఫాలజీలో ఏమిస్తే అదే చదవాలి, అదే అడుగుతాడు. ఈ కణ విభజనలో ఏమిస్తే నువ్వు ఏమనిచ్చిండో అల్ల నుంచి రాదు, క్వశ్చన్ బయట నుంచి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏమైటాసిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రోకారియోటిక్స్ కదా. ఈ మైటాసిస్ ఎక్కడ జరుగుతుందంటే ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ సోమాటిక్ సెల్స్. ఈ కన్సర్న్స్ టు యానిమల్స్ అనమాట. అంటే యానిమల్స్ అంటేనేమో సోమాటిక్ సెల్స్ అంటారు. ప్లాంట్స్ కన్సర్న్ ఏమంటాము అని అంటే వెజిటేటివ్ సెల్స్ అంటాం కదా, శాఖీయ కణాలు. ఏమో శారీరక కణాలు, వెజిటేటివ్ సెల్స్ అంటాం. ఇది వెజిటేటివ్ సెల్స్ అంటే సోమాటిక్ సెల్స్, అదే జంతువులు అనుకున్నప్పుడు. ఈ 2 కణాల్లో వీటిలలో మైటాసిస్ జరుగుతుంది. మియాసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే ద మియాసిస్ కెన్ బి టేక్స్ ప్లేస్ ఇన్ ఓన్లీ సెక్సువల్ సెల్స్. ఏమున్నాయి సెక్సువల్స్ అంటే వావెమ్ మదర్ సెల్, స్పర్మ్ మదర్ సెల్ అండ్ పోలెండ్ మదర్ సెల్. ఇంతకంటే గొప్పగా ఏమీ లేవు. కాబట్టి ఈ 3 అంటే అండమాతృకణం, శుక్రమాతృకణం, పరాగరేణు మాతృకణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. దీన్ని క్షీణ విభజన అంటారు, దీన్నే మియాసిస్ అంటారు, దీంట్లో లైంగిక విభజన అంటారు, దీన్నే సెక్సువల్ డివిజన్ అని కూడా అంటాం. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? అదే అండమాతృకణంలో జరగడం ద్వారా 4 అండములు ఏర్పడతాయి, శుక్రమాతృకణంలో జరగడం ద్వారా 4 శుక్రకణములు ఏర్పడతాయి, అలాగే పరాగరేణు మాతృకణంలో జరగడం ద్వారా 4 పరాగరేణులు ఏర్పడతాయి. ఇది కాన్సెప్ట్. కొన్ని సందర్భాల్లో ఇన్ సమ్ స్పెసిఫిక్ టైమ్స్ వాట్ కన్సర్న్ హియర్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈవెన్ జైగోట్, సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత కూడా దీంట్లో క్షయకరణ విభజన జరగవచ్చు. అట్లా జరిగినప్పుడు ఏకస్థితిక జీవులు ఏర్పడతాయి కదా. కాబట్టి సంయుక్త బీజంలో క్షయకరణ విభజన జరిగితే ఏర్పడేటువంటి జీవులు ఏకస్థితి, హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. కాబట్టి ఇట్లా సంయుక్త బీజంలో జరిగితే కనుక దాన్ని జైగోటిక్ మియాసిస్ అంటారు. ఇది మర్చిపోవద్దు. వాట్స్ కన్సర్న్స్ టు జైగోటిక్ మియాసిస్ మీన్ ద మియాసిస్ డివిజన్ ఇఫ్ ఇట్ ఇస్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అండ్ ఇట్ కెన్ బి లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్ యానిమల్స్. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే
సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత క్షేకరణ విభజన జరిగితే దాన్ని జైగోటిక్ మియాసిస్ అంటారు. ఇక్కడ మనకు అండమాతృకణంలో జరిగితే అండములు ఏర్పడతాయి. పిండ మాతృకం అదే మనకు ఈ పరాగరేణు మాతృకణం అయితే పరాగరేణులు ఏర్పడతాయి. ఏర్పడేటువంటి కణములన్నీ కూడా ఏకస్థితిలో ఉంటాయి. ఇది దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని